నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ప్రతిక్షణం సమాజహితం. నేను బీకే తిరందాస్. ముందుగా ఈరోజు అప్డేట్స్. 15వ ఆగస్టు భారతదేశ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత గల రోజుగా నిలిచింది. ఈ రోజునే 1947లో భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ పొందింది. దీనిని భారత స్వతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటాం. భారతదేశాన్ని బ్రిటిష్ వారు సుమారు 200 సంవత్సరాల పాటు పాలించారు. ఈ కాలంలో భారతీయులు బానిసత్వానికి లోనయ్యారు. ఎందరో దేశభక్తులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని త్యాగాలు చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖులు స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి బలిదానమయ్యారు. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి భారతదేశం స్వేచ్ఛను పొందింది. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధానిగా ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే పలు స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో కూడా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భివండి పద్మనగర్ ప్రాంతంలోని అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయ ప్రాంగణంలో సమాజ్ అధ్యక్షులు పుట్టపర్తి రామకృష్ణ చేతుల మీదుగా ఉదయం 9:30 జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అధ్యక్షులు పుట్టపర్తి రామకృష్ణ మాట్లాడుతూ, దేశ స్వాతంత్రము, స్వేచ్ఛను స్మరించుకుంటూ పలువురు స్వాతంత్రం కోసం మన నాయకులు చేసిన త్యాగాలను, బలిదానాలను స్మరిస్తూ అందరూ ఐకమత్యంతో పోరాడితేనే స్వాతంత్రాన్ని పొందామని, అలాగే మనమందరం ఐక్యతగా ఉంటే సమాజంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాధ్యక్షులు కొంక మల్లేశం, కోశాధికారి అవధూత బలరాం, ప్రధాన కార్యదర్శి గాజంగిరాజు, ఉపాధ్యక్షులు వల్లాల శ్రీనివాస్తో పాటు ప్రధాన సభ్యులు, కుల బాంధవులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1947 మన యొక్క దేశ చరిత్రలో అందరూ కూడా మనకు రాని ఒక చరిత్రలో నిలిచిపోయి ఉండే రోజు ఇది. 15 ఆగస్టు ఒక తేదీ కాదు. ఎందరో త్యాగదనులు, ఎందరో పోరాట వీరులు బలిదానాల ఫలితం మనం ఈరోజు చేస్తున్న యొక్క సంబరం. ఆనాటి ఆ యొక్క స్ఫూర్తి నేటికి కూడా ఒక స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మన దేశం ఏ విధంగా దోచుకోబడింది మనందరికీ కూడా తెలుసుకున్న విషయం. వారిని ఈ దేశం నుండి పారదోలడానికి ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి నుండి గాంధీ వరకు చేసిన పోరాటాలు, వారి యొక్క బలిదానాలు, ఇవన్నీ కూడా మన తరం, మునుముందు తరాలు, భారతదేశము యొక్క యువకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మన యొక్క సమాజ విషయానికి వచ్చినట్లయితే సమాజంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మనలో ఒక నూతన ఉత్సాహం, అదేవిధంగా ఒక నూతన ఐక్యత, ఇది మన యొక్క సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంచి మార్పుగా అందరం గమనించాలి. ముఖ్యంగా మన రక్షాబంధన్ రోజు ఈవెంట్లో ఉన్నటువంటి సమాజ బాంధవులు, యువకులు, వాళ్ళు చూసేటువంటి ఏదైతే సమాజం మీద ఉన్న ప్రేమ, అది మన యొక్క పద్మశాలి భివండి సమాజంలో ఒక మార్పులకు దారితీస్తున్నందుకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్వాతంత్ర స్ఫూర్తి, ఒక దేశభక్తి, సమాజ భక్తి, ఇవన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే చాలా ముందు ఒక సమాజమే కాకుండా దేశం కూడా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా పద్మశాలి సమాజము, పద్మశాలి యువకులు, పద్మశాలి విద్యార్థులు ఎంతో విద్య, ఉన్నత విద్య, అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలలో విద్యను అభ్యసించి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను అందరినీ కోరేది ఒక్కటే, ఈ వేదిక నుండి ముఖ్యంగా యువకులకు ఈ యొక్క సమాజము, ఈ యొక్క దేశానికి మీరందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు లాంటివారు. కాబట్టి అందరం కలిసి మనము సమాజంలో ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి అందరూ కూడా చేయి కలపాలని అందరినీ కూడా నేను కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఈరోజు భారతదేశం గర్వించేటటువంటి ఈ యొక్క రోజున అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్.